నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో భారీగా పెరుగుతూ కువైట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు ఉన్నట్లుండి కుప్పకూలిపోయాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. వివరాల్లోకి వెళితే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర మనం చూసుకుంటే 50 దినార్ల 100 ఫిల్స్గా ఉంది. తులం బంగారం ధర 510 దినార్లుగా ఉంది. ఇప్పుడు ఆ యొక్క భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేసి 22 క్యారెట్ల బంగారం ధర ఉన్నట్లుండి 5 దినార్ల 800 ఫిల్స్ తగ్గి 44 దినార్ల 300 ఫిల్స్కు చేరుకుందని చెప్పేసి, అలాగే 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే 52 దినార్ల 550 ఫిల్స్గా ఉంటే ఉన్నట్లుండి ఒకే రోజు మనం చూసుకుంటే 4 దినార్ల 250 ఫిల్స్ తగ్గి 48 దినార్ల 300 ఫిల్స్కు చేరుకుందని చెప్పేసి కువైట్లో ఉన్న వ్యాపార నిపుణులు అయితే తెలియజేశారు. అలాగే ఇండియా విషయానికి వస్తే కానీ ఎన్నడూ లేని విధంగా భారతదేశంలో కూడా బంగారం ధరలు భారీ స్థాయిలో అయితే పెరిగాయి అన్నమాట. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,78,200 రూపాయలకు చేరుకుంటే ఉన్నట్లుండి ఒకే రోజు మనం చూసుకుంటే బంగారం ధరలు 10,000 రూపాయల కంటే ఎక్కువ తగ్గి 1,69,640 రూపాయలకు చేరుకోవడం జరిగింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 16,335 రూపాయలకి అయితే 1 గ్రాము ఉంటే ప్రస్తుతం ఉన్నట్లుండి 1000 రూపాయల పైన తగ్గి 15,550 రూపాయలకి అయితే ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర తులం బంగారం ధర మీద మనం చూసుకుంటే కానీ ఏకంగా దాదాపు 9,000 రూపాయలు తగ్గినట్లయితే నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పతనమవుతాయని చెప్పేసి తెలుపుతూ ఉన్నారన్నమాట. కాబట్టి కువైట్ మరియు ఇండియాలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో బంగారం కొనాలనుకుంటే కానీ మరికొన్ని రోజులు వేచి చూసి బంగారం కొనుగోలు చేయడం మంచిదని చెప్పేసి, రాబోయే రోజుల్లో బంగారం బుడగ ఏదైతే ఉందో పగిలిపోతూ ఉందని చెప్పేసి బంగారం ధరలు 30 నుంచి 40% తగ్గుతాయని చెప్పి అంచనా వేశారన్నమాట. ఒకే రోజు మనం చూసుకుంటే కానీ కువైట్లో తులం బంగారం ధర మీద 50 దినార్లు తగ్గినట్లయితే నిపుణులైతే తెలుపుతూ ఉన్నారు. మరి మీరు బంగారం కొనుగోలు చేసి ఉంటే బంగారం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.